గాంధీ భవన్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గౌరవ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారికి, మురళీగౌడ్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, రాత్రి ఏదైతే జరిగి ఉన్నదో మొయినాబాద్లో హైదరాబాద్కు కూతబెట్టు దూరంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో, ఆ ఫామ్ హౌస్లో తనే ఉండి తనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులని, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీని కావచ్చు, ఢిల్లీకి చెందినటువంటి ఈయన అత్యంత ప్రియమైనటువంటి దోస్త్, ఎందుకంటే నమిత్ శర్మ ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆయన లేనప్పుడు కూడా ఆయన సెలబ్రేషన్స్ తాండూరులోనే, మా తాండూరులోనే అంగరంగ వైభవంగా చేసుకొని నమిత్ భాయ్ మీ విషెస్ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని చెప్పి తాండూరు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి దోస్తు, ఆయనకు అతి ముఖ్యమైనటువంటి దోస్తు. వారందరూ కూడా కలిసి రాత్రి ఒక డ్రగ్ కల్చర్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డ్రగ్ రహిత తెలంగాణ చేయాలని చెప్పి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు చేసి కష్టపడి డ్రగ్స్ రహిత తెలంగాణ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న యువత డ్రగ్స్ బారిన పడకుండా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ తెలంగాణ చేసి యువతనంతా కూడా డ్రగ్స్ బారిన పడేటట్లు చేస్తే, ఎక్కడ చూసినా, ఏ కాలేజీలలో చూసినా, ఎక్కడ చూసినా విరివిగా ఏ రైల్వే స్టేషన్లో చూసినా డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ తెలంగాణగా గత 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట చేసుకుంటూ పోతే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలని చెప్పి ఒక స్పెషల్గా ఈగల్ టీం అని చెప్పి పెట్టి ఒక హైడ్రా పెట్టి ఈరోజు చెరువులని కుంటలని ఏ విధంగా అయితే కాపాడుతూ ఉన్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని చెప్పి ఒక స్పెషల్గా ఈగల్ టీం పెట్టి ఆ టీంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. అది హైదరాబాద్లో చేసినటువంటి నాయకులు కూడా ఈ బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అప్పుడు ఉన్నటువంటి ఆడిందే ఆట పాడిందే పాటగా ఆ రోజు 10 సంవత్సరాలు అనుభవించి పదవులతో కాకుండా యువతనంతా కూడా ఏ లాడ్జీలలో చూసినా వీళ్ళ కేసులో గతంలో బెంగళూరులో సీనియర్ యాక్టర్లతో చూసుకున్నా వీళ్ళ ద్వారానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసులు మనం చూసినాం. గతంలో 6 నెలల కింద దుబాయ్లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇలాంటివి ఎన్నో కేసులు, కోకొల్లల కేసులు. ఆ కేసులే కాకుండా రాత్రి కూడా మనకు రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకుంటూ దానికి టెస్ట్ చేస్తే కూడా ఈరోజు పాజిటివ్గా కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారంటే మనమంతా కూడా సభ్య సమాజం ఈరోజు తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలా. మేము డ్రగ్స్ రహితంగా మేము చాలా కష్టపడ్డాం, డ్రగ్స్ అంటేనే మాకు తెలియదని చెప్పి ఎన్నో నీతులు ఎన్నో మాటలు మాట్లాడారు కేటీఆర్ గారు. ఈరోజు నీ అన్నింగా శిష్యుడు ఈరోజు ఇదే రోహిత్ రెడ్డి డ్రగ్స్ని ఇప్పుడు ఎంత దీన్ని యువతను చెడగొట్టాలా, నీవే కాకుండా వీళ్ళే కాకుండా యావత్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కష్టపడి డ్రగ్స్ లేని తెలంగాణ, డ్రగ్స్ రహిత తెలంగాణ జీతమని చెప్తే మీరు దీన్ని ఇంకా ప్రోత్సహించుకుంటా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇంకా డ్రగ్స్ని ఏ విధంగా తెలంగాణలో మనం ఇంప్లిమెంట్ చేయాలా, యువతను చెడగొట్టాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా హంగామా చేస్తూ ఉన్నారు. రాత్రి జరిగింది నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. రాత్రి ఏదో ఒక చిన్న పార్టీ కాదు, అది ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా ఉన్నది వీళ్ళ వెంబడి. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం అధికారులు ఇప్పటికే వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద రాకెట్ వీళ్ళ ఎంబడి, ఈ రాకెట్ ఎంబడి ఎవరెవరో ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇక్కడనే కూర్చొని ఆ పేర్లు కూడా చెప్పుకుంటాం. దాంట్లో ఈగల్ టీం వరకు నేను మీ ద్వారా వారికి ఒకటే ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను, హ్యాండ్సప్ కూడా చెప్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ టీం పెట్టి ఇలాంటి వారిని కూకటి వీళ్ళతోని తీసేయడానికి, ఇలాంటి డ్రగ్ మాఫియా, వీళ్ళే డ్రగ్స్ తీసుకునే వాళ్ళే గారు, డ్రగ్స్ పెద్ద ఎత్తున మాఫియా చేసేవాళ్ళు. మన తెలంగాణని యువతని చెడగొట్టడానికి ఒక పెద్ద మాఫియా, ఇలాంటి మాఫియా దేశంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులందరూ కూడా ఒక దగ్గర ఒక ఫామ్ హౌస్లో జతై తెలంగాణ యువతని చెడగొట్టడానికి ఏ విధంగా డ్రగ్స్ని తెలంగాణ పైన రుద్దాలా, ఏ విధంగా తెలంగాణ యువత పైన రుద్దాలని చెప్పి ఒక ప్రయత్నంలో రాత్రి దొరికిపోయినరు. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు.
ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత దీనికి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మా తాండూరు ప్రజలైతే అరే మేము ఇలాంటి వ్యక్తి ఎంబడి మేము ఉన్నామా, ఇలాంటి వ్యక్తికి మేము పనిచేసినామని చెప్పి యువత అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు ఒకరొకరు పోలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా కళ్ళు తెరుస్తూ ఉన్నారు. అరే ఇలాంటి డ్రగ్ మాఫియాను డ్రగ్స్ కల్చర్ ఉన్నటువంటి వ్యక్తి ఎంబడి మేము ఎందుకు పనిచేసినామని అని చెప్పి ఈరోజు తలదించుకుంటున్నారు. ఈరోజు సభ్య సమాజము తలదించుకునే విధంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈగల్ టీం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నది. మనకు గట్టి నమ్మకం ఉన్నది. దీని ఎంబడి ఇంకెవరెవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ రాకెట్ను తప్పకుండా బయటికి లాగుతాం. తెలంగాణని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డ్రగ్ రహిత తెలంగాణ చేస్తూ ఉన్నాడో దాంట్లో భాగంగానే ఇది ఈరోజు మొట్టమొదటిది రాత్రి జరిగినటువంటిది. తప్పకుండా ఆ డ్రగ్స్ రహిత తెలంగాణగా చేయడానికి ఇది ఒక మంచి సందేశము. అధికారులు కష్టపడి ఇలాంటి వ్యక్తులను పట్టుకోవడం, తప్పకుండా రాకెట్ బయటకు దాగి డ్రగ్స్ రహిత తెలంగాణకు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. 11 మంది. మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీం 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న 9 మంది పురుషులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు అందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు.